ఆరుగాలం కష్టించి పండించిన దిగుబడులను సకాలంలో గిట్టుబాటు ధరలకు విక్రయించలేక రంగారెడ్డి జిల్లా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. చేతికొచ్చిన పంటలను భద్రపరుచుకునేందుకు ఇళ్ల దగ్గర వస్తువులేమి, మండలాల్లోనూ గోదాముల కొరత కర్షకులకు శిరోభారంగా తయారైంది. ఫలితంగా అయినకాడికి అమ్ముకొని ఆర్థికంగా నష్టపోవాల్సిన దుస్థితి. రైతు బంధు పథకంలో కొత్త గిడ్డంగులను నిర్మించి రైతులను ఆదుకుంటామని భరోసా ఇస్తున్న ప్రభుత్వం కార్యాచరణలో జాప్యం వల్ల 3 లక్షల మందికి పైగా అన్నదాతలు గిట్టుబాటు ధరను కోల్పోవాల్సి వస్తోంది. పురులు, బాణల సంస్కృతికి తిలోదకాలిచ్చిన నాగరిక అన్నదాతకు పంటల పరిరక్షణ పెద్ద సవాల్గా మారింది. అంతంత మాత్రంగా ఇళ్లున్న చిన్న సన్నకారుకు పుట్ల కొద్దీ వచ్చిన పంటలను గిట్టుబాటు ధర వచ్చేదాకా నిల్వ చేసుకోవడం అన్నది గగనమవుతోంది. మబ్బులు ఉరుముతుంటే గుండెలు జల్లుమంటున్నాయి. ఈ దిగులు నుంచి బయటపడేందుకు ఆరుగాలం కష్టాన్ని ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిన దైన్యం. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రవేశపెట్టిన పథకం రైతు బంధు. అధిక దిగుబడులు వచ్చిన సందర్భాల్లో గిట్టుబాటు ధరలు వచ్చేంత వరకు ఆయా ఉత్పత్తులను గిడ్డంగుల్లో నిల్వ ఉంచి ఈ పథకం కింద 75% వరకు నగదు పొందవచ్చు. ఇది సక్రమంగా అమలైతే రైతు బంధువే. కానీ ఈ పథకం కింద రంగారెడ్డి జిల్లాలో నిర్మించాల్సిన గిడ్డంగులు ఇంకా ప్రతిపాదనలోనే ఉండటం శోచనీయం. కట్టిన గోదాములు ఇంకా రైతు సేవలకు దోహదపడకపోవడం వల్ల తాము తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఈ వడ్లు వచ్చినప్పటికీ మాకు ఏదైనా వర్షం వచ్చినప్పటికి ఇట్లా గోదాములు వేసుకోనికే మాకు గోదాములు అవైలబుల్ లేకుండా అయినవి. ఇబ్రాహీంపట్నం మండలంలో గోదాములు కట్టిరు కానీ ఇప్పటికీ మాకు రెంట్కి కానీ ఈ సబ్సిడీకి కానీ ఏమి ఇవ్వడం లేదు. ఒకవేళ మాకు సబ్సిడీకి ఇచ్చినట్టు అయితేనేమో బ్యాంక్ లోన్కి ఇట్లా వడ్లు అమ్మకున్నా కానీ లోన్ తీసుకొనికే మాకు అవైలబిలిటీ ఉంటుంది. అది లేకుండా పోయింది. ఇప్పుడు కాకపోతే ఏంటంటే మేము ప్రైవేట్లోనే అమ్ముకుంటున్నాము. ఇప్పుడు మన సొసైటీ ఉంది కానీ ఆ సొసైటీలో 13 వస్తేనే తీసుకుంటుంటారు. కానీ మాకు ఎండవేయనికే ఇది చేయనికే ఇక్కడ లేబర్ మాత్రం దొరకడం లేదు. ఆహార పనికి పోతురు, మాకైతే లేబర్ అవైలబిలిటీ లేకుండా అయిపోయింది. అందుకనే ఇప్పుడు గోదాములు ఉన్నాయి కాబట్టి ఇబ్రాహీంపట్నంలో గోదాములు రెంట్కి ఇప్పించగలగరని మేము మనవి చేస్తున్నాం. తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం డివిజన్లలోని రైతులు 2 సీజన్లలోనూ పెద్ద ఎత్తున వివిధ పంటలను పండిస్తున్నారు. గిట్టుబాటు ధర వచ్చేంత వరకు వాటిని నిల్వ చేసుకుందామంటే తగిన గోదాములు లేక సాగుదారులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు బంధు పథకం కింద జిల్లాలో 50 గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమైనా అవేవీ అందుబాటులోకి రాకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల నిర్లక్ష్యం కారణంగా ఏటా 1000 క్వింటాల దిగుబడులు అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ధాన్యం సేకరణ నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో 39 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12 డీసీఎంఎస్, మరో 17 కేంద్రాలను ప్రాథమిక సహకార సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఆయా కేంద్రాలకు వివిధ రకాల పంటలను తీసుకొచ్చే రైతులు మౌలిక వస్తువుల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచి ధర కోసం వేచి చూసేందుకు రైతులకు ఓపిక ఉన్నా గోదాములు లేకపోవడం వల్ల తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడ నిల్వ చెయ్యాలో తెలియని దురావస్థ. జిల్లాలోని 10 వ్యవసాయ మార్కెట్లలోనూ ఇదే అసౌకర్యం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. గతంలో గోదాముల నిర్మాణానికి 95% నిధులు భరించేందుకు నాబార్డు అంగీకరించిన బ్యాంకులు వెనక్కి తగ్గడం వల్ల రైతు బంధు పథకం జిల్లాలో నామమాత్రంగా అమలవుతోందని ఉత్పత్తిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గిడ్డంగులు పెడితే రైతుకు మంచి అవకాశం ఉంటుంది, దాని గురించి మంచి అభివృద్ధి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు లేవు, ఇప్పటి వరకు చేయలేదు. చేస్తే మాత్రం ముందు రైతు గిడ్డంగులు ఉంటుంది. అది దానికి ఒక రైతు ప్రయోజనపడతాడు. రేటు వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది రైతు గిడ్డంగులు ఉంటే. అట్లా ఒక నియోజకవర్గానికి ఒక్క గిడ్డంగులే హెడ్ క్వార్టర్ కాకుండా మేజర్ గ్రామ పంచాయతీలో కూడా ఒక గోదాం పెడితే రైతు మాత్రం నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. దాంతో లాభం ఉంది. గిడ్డంగుల విషయంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు మార్కెటింగ్ శాఖ రంగారెడ్డి జిల్లాలో 50 గోదాములు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో సహకార సంఘాల పర్యవేక్షణలో 30, ఐకేపీ ఆధ్వర్యంలో 11, మార్కెటింగ్ శాఖ సారథ్యంలో 10 గిడ్డంగులు ఉన్నాయి. ఇటీవల ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్లో ప్రారంభించిన ఒక్క గోదాం తమకేమాత్రం చాలడం లేదని బాధితులు వాపోతున్నారు. చేవెళ్ల, సర్దార్ నగర్, మేడ్చల్, నవాబుపేట, మర్పల్లి, శంకరపల్లిలో గోదాముల నిర్మాణానికి అనువైన స్థలాలను ఎంపిక చేసినా నిర్మాణంలో జాప్యం జరుగుతుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ లేదు, మా ఖర్చులు చాలా విపరీతంగా పెరిగినాయి. కరెంటు కూడా రాత్రి పగలు లేకుండా మాకు లో వోల్టేజ్ సమస్యలతో కూడా మేము 6 కాలాలు కష్టపడి పండించుకుంటే పంట కూడా అకాల వర్షాలతో కూడా నష్టపోతున్నాము. లేబర్ దొరక కూడా మిషనరీ మీద ఆధారపడి మిషనరీతో కోసుకున్న పంటను కూడా వర్షాలకు తడుస్తాయని మార్కెట్కి తీసుకుపోతే మార్కెట్ వాళ్ళు కూడా తేమ శాతం చూసి 17% ఉండాలి, 16% ఉండాలని కూడా చెప్తే మేము ఎక్కడ ఎండవేసుకో లేబర్ లేక మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందుకని మాకు రైతులకు గోదాములల్లో గిడ్డంగులల్లో నిల్వ ఉంచుకొని తర్వాత రేటు వచ్చిన అమ్ముకుంటూ ఏర్పాట్లు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గోదాములు ఉన్నాయి కానీ దాంట్లో అవకాశం లేదు పెట్టుకోనికే. బయట పెడితే అవి ఖరాబ్ అయ్యి
నష్టపోతున్నాం. రైతుని ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటలేదు. కనీసం ఆ మార్కెట్లలో గోదాములు వేసుకోనికైనా రైతులకు అవకాశం ఇస్తే చాలా బాగుంటుందని. ఈ అకాల వర్షానికి బయట పెట్టుకోనికే వీలు లేదు, మాకు ఇండ్లు లేవు సరిగా, మేము పెట్టుబడి కూడా వెళ్తలేదు. ధరలు ఉన్నప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది, గోదాములో పెట్టుకోనికే అవకాశాన్ని మాకు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మార్కెటింగ్ శాఖ ప్రతిపాదిత గోదాముల నిర్మాణం పూర్తయితే జిల్లాలో 3,20,000 మంది రైతులకు మేలు జరుగుతుందన్నది రైతు సంఘాల అంచనా.